హాయ్ గైస్, వెల్కమ్ టు జీడీపీ జాబ్స్. మనకి బజాజ్ ఫైనాన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నుంచి అయితే టెలికాలింగ్ జాబ్ రోల్కి అయితే వేకెన్సీస్ ఉన్నాయి. ఇది వచ్చేసి మనకి కంప్లీట్ వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. మనకి ఇది ఫుల్ టైం అయితే ఉంటుందన్నమాట. సో మీలో వాళ్ళ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ కోసం చూస్తే ఈ వీడియో అనేది ఎట్లా స్కిప్ కాకుండా లాస్ట్ వరకు చూడండి. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళైతే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ కోసం చూస్తారో సో వాళ్ళకు యూస్ఫుల్ అవుతుంది. ఒకసారి అయితే డీటెయిల్స్ అనేవి అన్నీ క్లియర్గా విన్నాక మీకు ఓటీ అంటే హెచ్ఆర్ నెంబర్ వీడియో లాస్ట్లో ఉంటుంది. ఆ నెంబర్కి అయితే కాల్ చేయండి. మనకైతే బజాజ్ ఫైనాన్స్ నుంచి టెలికాలింగ్ జాబ్ రోల్కి అయితే వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. ఇది వచ్చేసి మనకి కస్టమర్ సపోర్ట్ రిలేటెడ్ జాబ్ అనమాట. శాలరీ వచ్చేసి మనకి 11,000 ఇన్ హ్యాండ్ శాలరీ అయితే ఉంటుంది. ఈఎస్ఐ పిఎఫ్ అన్ని కట్టేనంటే మనకి వచ్చే శాలరీ వచ్చేసి 11,000 అయితే ఉంటుందన్నమాట. మీ చేతికి వచ్చే శాలరీ. వర్కింగ్ డేస్ వచ్చేసి మండే నుంచి సాటర్డే వర్కింగ్ డేస్ ఉంటుంది. అండ్ వర్కింగ్ టైం వచ్చేసి 9 నుంచి 6 వరకు అయితే వర్కింగ్ డేస్ అయితే ఉంటాయి, టైమింగ్స్ అయితే ఉంటాయి అనమాట. అండ్ ట్రైనింగ్ పీరియడ్ వచ్చేసి మనకి 8 days అయితే ట్రైనింగ్ పీరియడ్ అయితే ఉంటుంది. ఈ ట్రైనింగ్ పీరియడ్లో మనకైతే శాలరీ అనేది పే చేస్తారు కంపెనీ సైడ్ నుంచి. సో డే 1 నుంచే మనకైతే శాలరీ అయితే ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఏజ్ లిమిట్ వచ్చేసి 24 years ఉన్న వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. బిలో 24 years ఉన్న వాళ్ళైతే ఈ జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. అండ్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చేసి ఫ్రెషర్స్ ఎనీ గ్రాడ్యుయేషన్ అనమాట. లైక్ మీది ఎనీ డిగ్రీ అయిపోయిన వాళ్ళైతే ఈ జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చు, ఫ్రెషర్స్ ఎవరైతే ఉన్నారో. అండ్ బోత్ మేల్స్ అండ్ ఫీమేల్స్ అప్లై చేసుకోవచ్చు ఈ జాబ్కి. లైక్ అమ్మాయిలు అబ్బాయిలు ఈ జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ మనకు వచ్చేసి ల్యాప్టాప్ అండ్ స్టేబుల్ నెట్వర్క్ కనెక్షన్ ఉంటే సరిపోతుంది. లైక్ ఇంటర్నెట్ కనెక్షన్ అండ్ ల్యాప్టాప్ ఉంటే సరిపోతుంది. అండ్ జాబ్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ వచ్చేసి మనకి కస్టమర్ అవుట్ రీచ్ అనమాట. మేట్ అవుట్ బోన్ కాల్స్ టు ద బోన్స్ వివేడ్ అంటే మనం అనేది కాల్స్ చేసి ఈఎంఐస్ ఉంటాయి, బజాజ్ ఫైనాన్స్ సంబంధించినవి ఈఎంఐస్ లోన్స్ ఉంటాయి, దానికి రిలేటెడ్ కాల్స్ అయితే వేయాలి మనము. పేమెంట్ కాల్స్, లోన్ కాల్స్. సో దాని రిలేటెడ్ మనము కస్టమర్ సర్వీస్ అయితే ప్రొవైడ్ చేయాలి. ఎక్స్ప్లెయిన్ ద బెనిఫిట్స్ ఆఫ్ ఈఎంఐ పేయింగ్ ఆన్ టైం. లైక్ ఈఎంఐ టైంలో పే చేస్తే మనకి ఏమేమి బెనిఫిట్స్ వస్తాయి, అండ్ సివిల్ స్కోర్ ఎలా మనము పెంచుకోవాలి, అలాంటి ఎంక్వైరీస్ అయితే మనమైతే సాల్వ్ చేయాలన్నమాట. దీనికి సంబంధించిన ఎంక్వైరీస్ అయితే మనకు ఉంటాయి. సో బేసిక్ నాలెడ్జ్ ఉంటే మనకు సరిపోతుంది ఈ డీటెయిల్స్ అన్నీ చెప్పడానికి. అండ్ ఇంట్లో వచ్చేసి కస్టమర్ సపోర్ట్ అనమాట. లైక్ మనం అనేది క్లియర్గా కస్టమర్ సపోర్ట్ అనేది ప్రొవైడ్ చేయాలి. ఒకసారి ఇంటర్వ్యూ లైక్ హెచ్ఆర్కి కాల్ చేసే ముందు కొన్ని ప్రిపేర్ రండి. లైక్ కస్టమర్ సపోర్ట్ అంటే ఏంటి, బీపీఓ అంటే ఏంటి, టెలికాలింగ్ అంటే ఏంటి, ఇలాంటి క్వశ్చన్స్ వాళ్ళు అడుగుతారు. సో ప్రిపేర్ అయితే రండి. ప్రిపేర్ అయ్యి ఇంటర్వ్యూకి అయితే కాల్ చేయండి. సో అది మీకు యూస్ఫుల్ అవుతుంది. అండ్ స్కిల్స్ ఏమేమి స్కిల్స్ అవుతారు అంటే వీళ్ళు గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇన్ ఇంగ్లీష్. అండ్ మనమైతే కస్టమర్స్తో మంచిగా మాట్లాడే స్కిల్స్ ఉంటే సరిపోతుంది మనకి. సో ఇంతకుముందు చెప్పినట్టు సెల్ఫ్ ఇంట్రోవర్ట్ ప్రిపేర్ రండి. అండ్ ఈ బేసిక్ బీపీఓ కస్టమర్ సపోర్టు అవేందో ప్రిపేర్ రండి. అండ్ మీ ఏదన్నా ఒక టాపిక్ మీద ప్రిపేర్ రండి కాల్ చేసే ముందు. సో మీకైతే ఇంటర్వ్యూ క్లియర్గా అయిపోతుంది, లైక్ ఈజీ అయిపోతుంది. అండ్ హెచ్ఆర్ నెంబర్ వచ్చేసి ఇది ఇప్పుడు స్క్రీన్ మీద కనబడుతుంది. ఈ నెంబర్ అనేది వాట్సాప్లో మీ రెజ్యూమ్ అనేది ఫార్వర్డ్ చేయండి. లైక్ బజాజ్ ఫైనాన్స్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్కి అప్లై చేస్తున్న మేడం అని కింద మెన్షన్ చేసి రెజ్యూమ్ అయితే పంపించండి. లేదు అంటే మీరు అన్ని క్వశ్చన్స్ ప్రిపేర్ అయ్యి కాల్ అయితే చేయండి. లైక్ ఇంతకుముందు చెప్పినట్టు ఇంటర్వ్యూ కాల్ చేసినట్టు చేయండి. థ్యాంక్ యూ, బాయ్.